ఇగో ఇది సీతక్కకు ఇక్కడికి పోయే టైం దొరికింది కానీ మన పిల్లల దగ్గరికి పోయే టైం దొరకలేదా? ఇగో గీ వార్త చూడు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు. మీరేమో మొత్తం పిల్లల కడుపులు నింపుతాన్లు, పేదల కడుపులు నింపుతాన్లు, నిరుద్యోగుల కడుపులు నింపుతాన్లు, రైతుల కడుపులు నింపుతాన్లా. ఇంకా అసలు ఆయన జేబులు నింపుకున్నాడని మీరు చెప్తాను కదా, మీరు అసలు మీరు ఎక్కడ మాయం చేస్తానో అర్థమైతలేదు. సంపద ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్ట్ లో 1000 కోట్ల స్కామ్, 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు, సమ్మక్క సాగర్ బారేజ్ నుంచి ఏటా 60 టీఎంసీలు ఎత్తిపోస్తామని వెల్లడి. మంత్రులు పొంగిలేటి సీతక్కతో కలిసి దేవాదుల సమ్మక్క సాగర్ బ్యారేజీ పరిశీలన. అయ్యా, ఇరిగేషన్ ని ఎవరు పటిష్టం చేసిందో, రైతులకు ఎవరు న్యాయం చేసిందో, రైతులు ఎవరి కాలంలో బాగుపడ్డారో, ఇప్పుడు ఈ 9 నెలల పాలనలో రైతులు కన్నీరు పెడుతుందా, 9.5 ఏళ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా? ఒక చిన్న డిబేట్ పెట్టుర్రి రైతులతోటి. రైతులు అంటే మీరు ఏర్పాటు చేసిన రైతులు కాకుండా తక్కువ పోవాలి. ఇటు కేసీఆర్ మీరు తక్కువ పోయి కూర్చోవాలి ఒక గ్రామంలో. ఎవరి కాలంలో మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగున్నది, నీళ్లు బాగా వచ్చినాయి అని వాళ్ళని అడగాలి. ఏమన్నారు? మొన్నటిదాకా ఏమన్నారు? 1,00,000 కోట్లు అవినీతి అన్నారు కాళేశ్వరంలో. ఇప్పుడు ఏమంటారు? 1,00,000 కోట్లతో కట్టే కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అన్నారు. మొన్ననే కదా రిపేర్ చేసి నీళ్ళు వదిలేళ్ళు. రిపేర్ చేసి నీళ్ళు వదిలినాక మళ్ళీ పనికి రాదని ఎట్లా అంటారు? రోజు దీని మీద ఒక ఏషం కడతాను. బుద్ధి సిగ్గు లేకుండా పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ గారు పిల్లలకి అక్కడ ఏడుస్తుంటే విద్యాశాఖకు మంత్రి లేడని మీరన్నా వచ్చి చూడొచ్చు కదా పిల్లల్ని. ఇక వాళ్ళకంటే సిగ్గు లేదు సీతక్క గారు. మీకు కనీసం బుద్ధి లేదా, జ్ఞానం లేదా? మన పిల్లలాగమైపోతాను కదా. విద్యాందక గది ఇడిచిపెట్టి గీడికి పోతే చెడ్డపేరు అక్క, నీకు చెడ్డపేరు వస్తుంది. ఒకప్పుడు సీతక్క అంటే మాకు సమ్మక్క సారక్క అనుకున్నారు మా ప్రజలు. ఇప్పుడు సీతక్క అంటే ఏ చంద్రముఖి లెక్క కనబడుతుంది. మాకు సమస్యల మీద మాట్లాడతలేవు, నోరు సైలెంట్ అయిపోయింది, పాలన గాడి తప్పుతుంది. నువ్వు మా బిడ్డవాన్ని, నీ మీద ఆశలు పెట్టుకుంటే నువ్వు కూడా వాళ్ళతోటే చేతులు కలిపి మా గొంతులకు వస్తున్నావు. మన పేదల ఇండ్లు కూలగొడతా అంటే మాట్లాడతలేవు, మన పేద పిల్లలు వచ్చి రోడ్డు ఎక్కితే కూడా మాట్లాడతలేవు. ఇక నీకే వాళ్ళు చేస్తున్నాం అక్క. ఇక నిన్ను ముఖ్యమంత్రి కావాలని కూడా అనుకున్నాం, కానీ ఏమైపోయింది మరి చూడు.